संपत रेड्डी ने हैदराबाद सेकेंड कैपिटल होना चाहिए, ये जो बाबा साहब की मांग थी, उस पर एक विचार गोष्ठी आयोजित की थी। उस विचार गोष्ठी में एक स्पीकर मैं था और लोगों के सामने ये बात रखी कि राज्यों की जो इनइक्वालिटीज़ है, वन ऑफ दी एडेड इनइक्वालिटीज़ जो है उसको एड्रेस करना है, तो सेकेंड कैपिटल होना ज़रूरी है। दूसरा जो है, जिस तरह से सोशो इकोनॉमिक इश्यूज़ की वार्तालाप होनी चाहिए, दिल्ली कैपिटल होने की वजह से उसको उतना तवज्जो नहीं मिलता है। पिछले 15 दिनों में केंद्र सरकार ने 20 बिलियन US डॉलर्स बेचे हैं और जो इंडियन करेंसी आई है उससे दोबारा इंडियन करेंसी खरीद ली है। और ये करने की वजह एक ही है कि डॉलर का जो स्टीप डिक्लाइन हो रहा है, वो स्टीप डिक्लाइन रोकने के लिए सरकार अपनी तौर से 80 बिलियन डॉलर बेच चुकी है। कितनी डॉलर बेचेगी इसकी चर्चा नहीं है, लेकिन मार्च के बाद देश की पूरी अर्थव्यवस्था जो है वो तितर बितर हो जाएगी, ऐसी एक परिस्थिति है। मैं समझता हूँ कि इकोनॉमिक इनइक्वालिटी स्टेट्स की जो है कि जिस पे चर्चा होनी चाहिए, उसकी एक ज़रूरत है। सदर्न स्टेट्स जो प्रोग्रेसिव स्टेट्स ऐसे मैं मान के चलता हूँ, उनकी जो भावना है कि वी आर बीइंग पेनलाइज्ड फॉर बीइंग प्रोग्रेसिव एंड इकोनॉमिकली डेवलप्ड, इसको अगर एड्रेस करना है तो मेरे ख्याल से दी सेकेंड कैपिटल शुड बी थॉट ऑफ इन द सदर्न स्टेट्स। तीसरी बात है, जिस तरह से थर्ड वर्ल्ड वॉर की चर्चा आ रही है, वी हैव नेबर से अपने दो, एक पाकिस्तान और एक चाइना की, दोनों लड़ने के लिए उत्सुकता है। दिल्ली वॉर्नेबल है, ऐसा मैं मान के चलता हूँ, और उसको जितना जल्दी हम लोग शिफ्ट कर सके तो सेकेंड कैपिटल, ये मेरे ख्याल से देश से सिक्योरिटी के संबंधित है और इसलिए उस पर गंभीरता से चर्चा होनी चाहिए, ऐसा मैं मांग कर रहा हूँ। यहाँ पर వాతావరణ పరిస్థితుల దృష్ట్యా లేదంటే రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రెండవ రాజధానిగా హైదరాబాద్ ఉండాలనే ప్రతిపాదనలు, వివిధ రకాల వాదనలు ఈ వేదిక మీద వినపడ్డాయి. అయితే ఒకటేంటంటే, రెండవ రాజధాని అయితే తెలంగాణ రాజధాని హైదరాబాద్గా వస్తున్న రెవెన్యూకు సంబంధించిన అంశాలు కూడా సీరియస్గా చర్చ జరిగింది. ఒకవేళ అదే కనుక వస్తే జిఎస్టీ అనేది స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ ఉంటుంది. కాబట్టి తెలంగాణకు వచ్చే ఆదాయాన్ని హైదరాబాద్కు సంబంధించింది హైదరాబాద్కు ఉంచుతూనే ఒక స్పెసిఫిక్ జోన్ను రెండవ రాజధానిగా ప్రకటించి ఒక 1000-2000 ఎకరాల్లో సెంట్రల్ సుప్రీంకోర్టుకు సంబంధించి కానీ ఒక సెషన్ను, వింటర్ సెషన్ కానీ అట్లా జరిపితే బాగుంటుందనే భావన కూడా వచ్చిన పరిస్థితి ఉన్నది. కాబట్టి రాజకీయ అసమానత, ప్రాంతీయ అసమానత, ఆర్థిక అసమానత పోవాలంటే సౌత్ నార్త్ పోలరైజేషన్ మధ్యన కూడా గ్యాప్ తగ్గాలంటే హైదరాబాద్ను రెండవ రాజధానిగా చేస్తే మంచిదనే వచ్చిన అభిప్రాయాన్ని, తెలంగాణ యొక్క అస్తిత్వానికి దెబ్బతీయకుండా తెలంగాణ యొక్క రాజధాని విషయంలో సమస్యలు రాకుండా చూస్తే మంచిదనేది ఒకరి యొక్క అభిప్రాయం ఉంది. దాన్ని భవిష్యత్తులో దీన్ని మరింత కంటిన్యూ చేయడానికి ప్రకాష్ అంబేద్కర్ గారితో పాటు అందరం కూడా కృషి చేయాలని కోరుతున్నాం. రాష్ట్రాల మధ్య సంబంధం ఎట్లుండాలి, కేంద్రం రాష్ట్రాలను ఎట్లా చూడాలి అనే విషయం మీద అంబేద్కర్ మహాశయుడు చాలా లోతుగా ఆలోచన చేశారు. బహుశా భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనే అంశంపై అంత లోతుగా ఇంకా ఏ నాయకుడు కూడా ఆలోచించలేదు. ఎవరు కూడా ఈ విషయం పైన దృష్టి పెట్టలేదు.
ఆయనంత లోతుగా ఆలోచించటానికి కారణం ఏంటంటే ప్రజాస్వామ్యం పట్ల ఆయనకున్న నమ్మకం. ఆయన ఒకటే అన్నాడు, భారతదేశం బలమైన ప్రజాస్వామ్య దేశంగా ఎదగాలంటే కులాలకు అతీతంగా మనం ఐక్యం కావాలి. అదేవిధంగా ప్రాంతాల మధ్య ఉన్న అసమానతలు కూడా తొలగిపోవాలి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పైన చర్చ జరుగుతున్నప్పుడు ఆయన పార్లమెంటుకు వెళ్ళలేకపోతాడు అనారోగ్యం కారణంగా. కానీ విపులంగా దానిపైన మాట్లాడుతూ ఆయన 3 సూత్రాలు చెప్పాడు. మొదటి సూత్రం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక భాష ఒక రాష్ట్రం అనే సూత్రము పనికిరాదు. ఒక రాష్ట్రంలో ఒక భాష మాట్లాడే వాళ్ళు ఉండాలి అని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఒక భాష మాట్లాడే వాళ్ళందరినీ చారిత్రక ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ఒకే రాష్ట్రంలోకి తీసుకొస్తే అది నష్టం చేస్తుంది, అసమానతలు పెరిగిపోతాయి, అంతర్గతంగా వైరుధ్యాలు పెరుగుతాయి, ప్రజాస్వామ్యం బలపడదు అని హెచ్చరికలు చేస్తాడు. అది మొదటిది. అందుకని ఒక రాష్ట్రంలో ఒక భాష ఉండాలి, కానీ ఒక భాష మాట్లాడే వాళ్ళందరినీ ఒకే రాష్ట్రంలో ఇమిడ్చే ప్రయత్నం చేయకూడదు అని. ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య ఉన్న వ్యత్యాసాల గురించి కూడా ఆయన చాలా సూటిగా చెప్పారు. ఆయన ఉత్తరంలో బలమైన పెద్ద రాష్ట్రాలను పెట్టి దక్షిణాదిన చిన్న రాష్ట్రాలు, ఇది వ్యత్యాసాలకు దారితీస్తుంది. ఉత్తరాదిన ఉన్న రాష్ట్రాలను కూడా ఒక రాష్ట్రం ఒక భాష ప్రాతిపదికన మనం పునర్వ్యవస్థీకరించగలిగితే అప్పుడు అన్నీ ఒకే సైజుకు రాష్ట్రాలు ఏర్పడతాయి, అన్ని రాష్ట్రాలకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అనేది ఆయన చెప్పిన 3వ సూత్రం. దాదాపు చాలా విషయాల్లో సమన్యాయాన్ని పాటించాలి, లేకపోతే ఏమవుతుందంటే ఈ అసమానతలు అనేవి తీవ్రతరం అవుతుంది. అందుకు పరిష్కారంగా ఆయన హైదరాబాద్ కూడా ఒక రాజధానిగా అనేక పరిష్కారాలు చెప్పి అది ఒక పరిష్కారంగా హైదరాబాదును 2వ రాజధాని అని అన్నారు. కానీ వాళ్ళ పరిస్థితుల్లో దాని గురించి పునరాలోచన చేయవలసి ఉంటుంది. ఎందుకంటే కేంద్రం ఏమాత్రం అవకాశం దొరికినా పెత్తరికం చేసే ప్రయత్నం పెరిగిపోతున్నారు. వాళ్ళు నదీ జలాల డ్యాముల రక్షణ పేరుతో జోక్యం చేసుకుంటున్నారు. యూనివర్సిటీలపైన నియంత్రణ కోసం యూజీసీ నిబంధనలను పట్టుకొచ్చిండ్రు. ఇవాళ ప్రతి రంగంలో కూడా ఆధిపత్యం కోసం ఢిల్లీలో మనం చూసినాం, సెంట్రల్ క్యాపిటల్ ఏరియా పేరుతో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంలో ఎంత జోక్యం చేసుకున్నారో కూడా మనం చూసినాం. ఈ నేపథ్యంలో మేము అనేది ఏంటంటే 2వ రాజధాని అనేది మళ్ళీ కేంద్రం పెత్తనానికే దారితీస్తుంది కాబట్టి అది కుదరదు. దాని బదులుగా మేము చెప్పేది ఒకటే, ఇవాళ మీరు కావాలంటే కేంద్ర పార్లమెంట్ సమావేశం ఒకటి హైదరాబాదులో జరపండి, సుప్రీంకోర్టు బ్రాంచ్ ఒకటి హైదరాబాదులో ఏర్పాటు చేయండి, ఇబ్బంది లేదు. రాష్ట్రపతి నిలయం ఉన్నట్టే అవి కూడా ఇక్కడ ఉంటాయి. రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఆహ్వానించినట్టే అదే పార్లమెంట్ సెషన్ జరిగినా ఇక్కడ సుప్రీంకోర్టు బ్రాంచ్ ఒకదాన్ని ఏర్పాటు చేసిన సంతోషిస్తారు. ఇది చాలా కీలకం. ఇవాళ అనేక కారణాల చేత ఈ ఆలోచన ఎందుకు అవసరమవుతున్నదంటే మరి రేపు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ పేరుతో మరి కొన్ని ఉత్తరాది సీట్లు పెరిగి దక్షిణాది పూర్తిగా రాజకీయంగా ప్రాధాన్యత కోల్పోయే ప్రమాదం కనబడుతుంది. అదేవిధంగా ఆర్థికంగా వనరుల పంపిణీలో ఇప్పటికే మనకు తేడాలు ఉన్నాయి. రాష్ట్రాల వాటా ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉంది రేపు కొత్త ఫైనాన్స్ కమిషన్ నివేదిక కనుక అమలు చేస్తే. ఇన్ని రకాలుగా ఒక వివక్ష అనేది ఉన్న నేపథ్యంలో మేము అనేది ఏంటంటే పరిష్కారంగా ముందు రాష్ట్ర ప్రభుత్వం అందరినీ సమానంగా కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి, అన్ని రాష్ట్రాల అభివృద్ధికి సమానమైన అవకాశాలు కల్పించాలి, సమానంగా వనరులను వాటాగా పంచాలి. ఇది ఇవాళ మనం కోరుకుంటున్నాం. అందులో భాగంగా కొన్ని ఆఫీసులు దక్షిణాదికి కూడా షిఫ్ట్ చేయండి, ఇక్కడ ఏర్పాటు చేయండి. రాష్ట్రపతి నిలయం పెట్టినట్టుగా ఇక్కడ కూడా ఒక పార్లమెంట్ సెషన్ జరపండి, ఇక్కడ కూడా ఒక సుప్రీంకోర్టు బ్రాంచ్ దాని బెంచ్ను ఒకదాన్ని ఇక్కడ ఏర్పాటు చేయండి. రాష్ట్రాల పట్ల ఉన్న వివక్షను విడనాడండి, మితిమీరిన జోక్యాన్ని ఆపండి. ఇవన్నీ కూడా ఇవాళ ఫెడరల్ వ్యవస్థ రక్షణకు అంబేద్కర్ చెప్పిన ప్రతిపాదనలను అమల్లో తేవటానికి దోహదపడతాయి. ఆ కోణం నుంచి అంబేద్కర్ ఏ రకంగానైతే సమన్యాయమైన కోణం నుంచి ఆలోచన చేసిండో ఆ కోణం నుంచే కేంద్రం ఇవాళ ఆలోచన చేసి జాగ్రత్త పడకపోతే అది వారు అనుసరిస్తున్న మార్గం మాత్రం ప్రమాదకరంగా మారుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.